వెల్కమ్ టు MG9 న్యూస్. చేనేతలు పూర్తి మద్దతు డాక్టర్ మాచాని సోమనాథ్కి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో డాక్టర్ మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం. డాక్టర్ మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది సంఖ్యలో చేనేతలు కలిసి ర్యాలీగా బయలుదేరి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పూలమాలలు వేసి వారి బంగ్లాలో చేనేతలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ చేనేత ఆత్మీయ సమ్మేళనంలో వేలాది మంది చేనేతలు పాల్గొని వారి పూర్తి మద్దతును తెలియజేశారు. చేనేతల యొక్క సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడతామని తెలియజేశారు. ఎమ్మిగనూరు పట్టణాన్ని టెక్స్టైల్ హబ్ గా తీర్చిదిద్దుతామని, ఎమ్మిగనూరులో చేనేత వస్త్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చే బాధ్యతను తీసుకుంటానని తెలియజేశారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా KSV శివన్న వహించగా ముఖ్య అతిథులుగా BL నాగిరెడ్డి, మాచాని ఆదిత్య, లింగప్ప, అడ్వకేట్ మాచాని పరమేశప్ప, పద్మశాలి సంఘం నుండి శివదాస్, నారాయణ, సరోజమ్మ, నరసమ్మ, బండ భాస్కర్లు, మాస్టర్ వ్యూవర్స్ నజీర్ వెంకటనారాయణ, ఎమ్మిగనూరు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి. ఏమనుకుంటే చేనేత అంటే చేనేత విడిచిపెట్టి చిన్న చిన్న ఏమైనా మెషినరీ విషయాలు ఎంటర్ అయితే చేనేత చనిపోతుందని చెప్పారు. చేనేత విషయం వరకు చనిపోవడం కాదు, చేనేతను ఉత్పత్తి చేయడానికి ప్రీ లీవింగ్ ప్రాసెస్, మార్కెటింగ్ ప్రాసెస్ లోన ఒక కస్టమర్ ఈ రోజు వచ్చి నాకు ఇటువంటి చీర కావాలంటే 10 నిమిషాల్లో కంప్యూటర్లో డిజైన్ చేసేది అదే చీరని జాకెట్లో పెట్టించి నేర్పించే టెక్నాలజీస్ ధర్మవరంలోన, కాంచీలోన వచ్చినాయి. చాలా మంది కంచి నుండి, ధర్మవరం నుండి, సహకార సంస్థ నుండి అక్కడ నుంచి ఎమ్మిగనూరులో ఎట్లా డెవలప్ చేసినారని చూడిపోతున్నారు. వాళ్ళకంటే స్కిల్ మా దగ్గర ఉంది. బట్ మాకు కావాల్సింది ఏమంటే టెక్నాలజీ. ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఎలా చేసి ముందుకు పోవాలో చెప్పగలిగిన నాయకుడు లేడు. ఆ నాయకుడు ముందుకు వస్తే మా ఎమ్మిగనూరులోన డబ్బు ఐ మీన్ సంపద అనేది వీవర్స్కి కడుపు నిండా అన్నం దొరుకుతుంది, అందరూ బాగుంటారు. ఒకవేళ అటువంటి గురుతరమైన బాధ్యత సోమనాథ్ గారికి వస్తే, ఒక పెద్దలు చెప్పినారు, 10 సౌఖ్యము కోరే దినమే పండుగ కాదా, 10 మంది సౌఖ్యంగా ఉంటే ప్రతిరోజు పండగ. నాయకుడు అనేవాళ్ళు వాళ్ళ కింద ఉండేవాళ్ళు వాళ్ళ తరపు ఎడిగే లింగప్ప గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మోనే వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. సరోజమ్మ మాజీ డైరెక్టర్, ప్రస్తుతము YWCS డైరెక్టర్ గా ఉన్నటువంటి సరోజమ్మ అక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నరసమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అడ్వకేట్ పరమేశప్ప అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సభాధ్యక్షులు శివన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మా చేనేత సామాజిక వర్గం ఉండే వాళ్ళందరినీ మా ఇంటి వద్ద అంటే మాకు చాలామంది మా రిలేటివ్స్ అవుతారు, అత్తలు, మావలు, పెద్ద నాన్న, చిన్నాన్న వాళ్ళు అందరినీ పిలిచి ఆత్మసమ్మేళనం చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకు ఒక టైంలో మా ముత్తాత గారు ఈ ఊరికి ఒక స్టెబిలిటీ లాంటివి ఇచ్చినారు. అంటే ఊర్లో ఏ సమస్యలు లేకుండా ఒక విజన్తో అన్నీ సెట్ చేసి పెట్టారు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, ఎందుకంటే మన చేనేతలకి ఒక ఐడెంటిటీ లేదు. ఎందుకంటే మనం ఎవరైనా చూసినా భయపడుతుంటారు మన చేనేత వాళ్ళు. వాళ్ళకు ధైర్యంగా ఉండాలి. వాళ్ళకి మెయిన్ ధైర్యంతో పాటు ఆర్థిక సాయం. అంటే ఆర్థిక సాయం అంటే ఆర్థికంగా ఇది చేసేది కాదు, అంటే ఒక వృత్తిని డెవలప్ చేయడం.
ఇప్పుడు ఎలా డెవలప్ చేయాలనేది దాని గురించి మన చేనేత వాళ్ళకి అందరికీ చెప్పడం కోసం నేను పిలిపించాను. ఎట్లా ఫ్యూచర్ ఎట్లా చేయాలనేది నా ఐడియాస్ చెప్పడానికి, ప్లస్ ఇన్ని రోజులు నేనేం చేస్తున్నానని చెప్పడానికి కూడా పిలిపించానండి. అందరూ వచ్చారు. మా రిలేటివ్స్, మా కుర్ని కానీ పద్మశాలి కానీ మా చేనేతలు అందరూ వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. పిలిచిన వెంటనే ఆల్మోస్ట్ ఒక రోజులో అందరూ ఇంతమంది వచ్చి ఈ సభని ఘనంగా సెలబ్రేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు ఇప్పటివరకు మూతపడిన చేనేత పరిశ్రమలు ఏమైనా తెరిపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే ఇది అప్పుడు వైడబ్ల్యూసీఎస్ అనేది మా ముత్తాత గారు స్థాపించారు. తర్వాత మా నాన్నగారు కూడా అక్కడ పనిచేస్తున్న, అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ కోఆపరేటివ్ అవార్డు కూడా తెచ్చినారండి. ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చినారు. అదే గైడ్లైన్స్ మా నాన్న గైడ్లైన్స్ ఇస్తారు. అదే నేను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. అలాగే మన చేనేత వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళ వెనుక నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్.